హాయ్ అండి, కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, రాకుండా ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనమైతే చూసేద్దాం. ఓకేనా? షుగర్ రాకుండా అయితే మనం స్వీట్స్ అవన్నీ అయితే తగ్గించుకోవాలండి. షుగర్ ఎవరికి వస్తుంది అంటే చాలా బొద్దుగా చబ్బీగా ఉన్న వాళ్ళకైతే వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అదేవిధంగా స్వీట్స్ ఎక్కువగా తినే వాళ్ళకైతే వచ్చే ఛాన్స్ ఉంది. కొంతమంది పీసీఓఎస్ సంబంధించి వచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళైతే చాలా జాగ్రత్తగా కేరింగ్గా ఉండాలండి. అలా కాకుండా మిగిలిన వాళ్ళైతే కొంచెం స్వీట్స్ ఏమైనా సరే అయితే తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఖచ్చితంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి షుగర్ టెస్ట్ అయితే చేస్తారు, 3rd మంత్లో చేస్తారు. 3rd మంత్లో కన్ఫామ్గా చాలామందికి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్గానే ఉంటాయి. నెక్స్ట్ రాను మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ప్రెగ్నెన్సీతో ఉంటే ఇష్టమైనవన్నీ తినాలి అని అయితే చెప్తుంటారు కదా, అప్పుడు మనకి అన్ని రకాల స్వీట్ ఐటమ్స్ మనకైతే అన్ని రకాల స్వీట్స్ స్పెషల్ ఐటమ్స్ అన్నీ చేసి పెడుతూ ఉంటారు. మనమేమో ఓవర్గా తినేస్తూ అయితే ఉంటాము. కానీ అలా అయితే చేయకూడదు. ఎంత తినాలో ఏదైనా లిమిట్గా మాత్రమే తీసుకోవాలండి. ఇంకా అది వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే కొంచెం ఫుడ్ని అయితే అవాయిడ్ అయితే చేయాలి. కొన్ని రకాల ఫ్రూట్స్ని వాటిని తీసుకోవడం చాలా మంచిది. స్వీట్ ఐటమ్స్ తక్కువగా తీసుకోవాలి. గ్లూకోజ్ కంటెంట్ అనేది చాలా తక్కువగా మన ఫుడ్లో అయితే ఉండేలా అయితే చూసుకోవాలి. వాళ్ళకి డైట్ చార్ట్ కావాలి అని మీకైతే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.